ప్రేక్షకులకు నమస్కారం. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఆత్మీయ అతిథులతో అనుభూతుల తరంగంలా సాగిపోతున్న ఉదయరాగం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ప్రతి ఉదయం రాగోదయంగా సరదా కబుర్ల ప్రవాహంగా మీ ముందుకు వస్తున్న మీ అభిమాన ఉదయరాగం ఈ రోజు కూడా మరింత అందంగా ముస్తాబైంది. మరి ఈనాటి ఎపిసోడ్ని స్టార్ట్ చేద్దామా? ఈరోజు తిథి నక్షత్ర వార వివరాలను తెలిపే శుభయోగంతో ఈనాటి ఉదయరాగం ప్రోగ్రాంని స్టార్ట్ చేద్దాం. ఈనాటి ఉదయరాగం కార్యక్రమంలో మనతో పాటు తన అనుభవాల్ని పంచుకోవడానికి మన ముందుకు వచ్చిన విశిష్ట అతిథి వానపల్లి రవికుమార్ గారు. ప్రజలకు సేవ చేయాలనే తపన రవికుమార్ గారిని రాజకీయ రంగం వైపు మళ్లించింది. సాయి పూజ ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థ పేరిట ప్రజలకు సేవా కార్యక్రమాలు చేస్తూ వారిలో ఒకరిగా మమేకమైపోయారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దివంగత ద్రోణంరాజు సత్యనారాయణ గారి ఆహ్వానం మేరకు కాంగ్రెస్ పార్టీలో చేరిన వానపల్లి రవికుమార్కు తగిన గుర్తింపు లభించకపోవడం, అలాగే తండ్రి ఎన్టీఆర్ అభిమాని కావడంతో పార్టీలో ఇమడలేకపోయారు. కార్పొరేషన్ ఎన్నికల్లో వార్డు కార్పొరేటర్గా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. తెలుగుదేశం పార్టీలో చేరి మలివిడత జరిగిన ఉప ఎన్నికల్లో పోటీ చేసి ఘన విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఈ ఎన్నికలను అప్పటి కాంగ్రెస్ మంత్రులు ప్రతిష్టాత్మకంగా తీసుకుని పనిచేసినప్పటికీ రవికుమార్ గారి విజయాన్ని ఎవ్వరూ ఆపలేకపోయారు. కార్పొరేటర్గా పనిచేసిన 2.5 ఏళ్లలో 10 కోట్లకు పైగా అభివృద్ధి కార్యక్రమాలు చేయడం తనకు ఎంతో సంతృప్తినిచ్చిందని చెప్తూ ఉంటారు. నిరంతరం పేదలకు విద్య, వైద్యం అందించడంలో, సొంత నిధులు వెచ్చించడంలో ఎప్పుడూ వెనకడుగు వేయలేదు. పెద్ద ఎత్తున వైద్య శిబిరాలు, రక్తదాన శిబిరాలు, నేత్ర వైద్య శిబిరాలు నిర్వహించడమే కాకుండా 46 సార్లు రక్తదానం చేసి పలువురికి ఆదర్శంగా నిలిచారు. రాజకీయ నేతగా కంటే ప్రజానేతగా ఉండడానికి ఇష్టపడుతున్న టీడీపీ నేత, స్వచ్ఛంద సేవాపరులు శ్రీ వానపల్లి రవికుమార్ గారు ఈనాటి ఉదయరాగం కార్యక్రమం విశిష్ట అతిథి. నమస్కారం అండి రవికుమార్ గారు. మీరు ఈరోజు మా ఉదయరాగం కార్యక్రమానికి విశిష్ట అతిథిగా విచ్చేసినందుకు కృతజ్ఞతలండి. మీరు వైద్యం, విద్య వీటన్నిటికీ సొంత నిధులు వెచ్చించడానికి కారణం ఏమైనా ఉందా? మంచి ప్రశ్న వేశారమ్మా. ఉన్నటువంటి సామాజిక పరిస్థితులను ఆలోచిస్తే పేద వర్గాల్లో పిల్లల్ని బడికి పంపించి స్కూల్ ఫీజులు కట్టలేని పరిస్థితి ఉంది. అటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారిని ఐడెంటిఫై చేసి వాళ్ళకి మేము విద్య అందిస్తున్నాం. ఇప్పుడు దగ్గర ఒక 35 మంది పిల్లల్ని నేను నా పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి పేద విద్యార్థిని చదివిస్తున్నాను. అలానే ఇక వైద్యం గురించి అంటారు. వైద్యం కూడా ఎంతో ఖరీదైంది. నాకు తెలిసినటువంటి కొన్ని హాస్పిటల్స్లో వాళ్ళని పెట్టి వాళ్ళకి సరైనటువంటి సదుపాయాలతో వైద్యాన్ని అందిస్తున్నాం. అది కూడా మా సొంత నిధులే, ఎవరి దగ్గర మేము డొనేషన్స్ తీసుకోలేదు. కారణం ఏంటంటే మా నాన్నగారు మాకు చెప్పింది ఏంటంటే డొనేషన్స్ చేసే పరిస్థితి వస్తే కనుక సేవ చేయడం అని చెప్పారు. కారణం అది మెయిన్. మాకు శక్తి దేవుడు ఎంతవరకు ఇస్తే అంతవరకు మేము చేస్తూ ఉంటాం. చేయడానికి అవకాశం దేవుడు ఇస్తున్నందుకు ఆయన కృతజ్ఞతలు మేము తెలియజేసుకుంటూ ఉంటాం. అంటే ప్రతి మనిషికి ముఖ్యమైనది విద్య, వైద్యం. ఆ రెండిటిని సేవా కార్యక్రమాలుగా మీరు తీసుకొని ముందుకు నడుస్తున్నారు, అది మీ సొంత నిధులు వెచ్చించి. మరి ఇప్పుడు రాజకీయ రంగ ప్రవేశం ఎలా జరిగింది? యాక్చువల్లీ 1996లోనే మా సాయి పూజ ఫౌండేషన్ నెలకొల్పారు మా తండ్రి గారు వానపల్లి అప్పలరాజు గారు. వారు చూపిన బాటలో మేము ముందు నడుస్తూ వ్యాపార రంగంలో అభివృద్ధి చెందుతూ మాకున్నటువంటి నిధులను ఆ రోజు కూడా మా డబ్బులతోనే మేము ప్రజలందరికీ సేవ, పేద ప్రజలందరికీ సేవ చేయడం ఒక మాకు అలవాటుగా మారిపోయింది. అంటే మీ నాన్నగారి కాలం నుంచి పేదల్ని ఆదుకుంటూనే ఉన్నారు. ఓకే, అంటే మీరు ఫస్ట్ కాంగ్రెస్ పార్టీలో చేరారు కదండి, మరి కాంగ్రెస్ని వీడి టీడీపీలోకి ఎందుకు వచ్చారు? యాక్చువల్లీ రాజకీయాలు అనేది మా కుటుంబానికి ఎప్పుడు అంత ఇష్టం ఉండేది కాదు. బట్ మా నాన్నగారు, మేము కూడా ఎంటైర్ ఫ్యామిలీ అంతా కూడా ఎన్టీఆర్ అభిమానులమే. అయితే మాకున్నటువంటి మా వార్డులో ఉన్న డివిజన్లో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులను బట్టి కాంగ్రెస్లోకి వెళ్ళడం జరిగింది. అది కూడా
స్వర్గీయ గవర్నర్ సత్యనారాయణ గారు రాజకీయాల్లోకి ఆహ్వానించడం జరిగింది. మా నాన్నగారు అయితే మాకెందుకంటే రాజకీయాలన్నీ ఇవ్వడం కూడా జరిగింది. అయితే లేదు, మీరు చేసిన సేవకి ఎంతో కొంత వెనకాల సపోర్ట్ అంటూ ఉంటే ఇంకా ఎక్కువ మీరు సేవ చేయగలరు. మీ సొంత నిధులు ఖర్చు పెడుతున్నారు, ప్రభుత్వం నుంచి కూడా కొన్ని కార్యక్రమాలు ఉంటాయి, అవి మీరు రప్పించుకోవాలంటే మీకంటూ ఒక అధికారం అంటూ ఉంటే కానీ మీకు జరిగే పని కాదు. కాబట్టి మీరు మరింత ఎక్కువ మంది సేవ చేయడానికి అవకాశం ఉంటుంది, రండి అని ఆహ్వానించడం జరిగింది. ఆ విధంగా నేను వార్డులో ఉన్నటువంటి పరిస్థితులు, తర్వాత వారు చెప్పినటువంటి విధానం కూడా మాకు నచ్చి మేము వెళ్ళడం జరిగింది. మొదట కాంగ్రెస్లోకి వెళ్ళారు. యాక్చువల్గా రాజకీయం అనేది మా ఇంట్లో ఎప్పుడు ఎవరికీ లేదు. యాక్చువల్ నాకేం గాడ్ ఫాదర్స్ కానీ లేదంటే ఎవరు అప్పుడు ఎవరు నాకు లేరు. మీరు ఇలా వెళ్ళండి అలా వెళ్ళండి చెప్పడానికి కూడా. అంటే మీ నాన్నగారు ఈ రాజకీయాల్లోకి వెళ్ళండి అని ప్రోత్సహించలేదు? ఎప్పుడు మా నాన్నగారు రాజకీయం పక్క ఎప్పుడు ప్రోత్సహించారు. ఓన్లీ ఎన్టీఆర్ గారి అభిమాని మాత్రమే. ఓకే, మరి ద్రోణంరాజు సత్యనారాయణ గారి మాట ప్రకారం కాంగ్రెస్లోకి వచ్చారు. మరి కాంగ్రెస్లో ఎదుర్కొన్న పరిస్థితి ఏంటి? అంటే పార్టీలు అన్ని, నేను ఒక విషయం చెప్తాను, రాజకీయాలు అనేసరికి అనేక రకాల ఒడిదుడుకులు ఉంటాయండి. మా సేవా రంగంలో ఉన్నదానికి అక్కడికి వేరియేషన్స్ చూసుకుంటే చాలా వ్యత్యాసాలు ఉంటాయి. కాబట్టి మాలాంటి మెంటాలిటీ ఉన్నవాళ్ళు రాజకీయ రంగంలో నిలదొక్కడం అనేది కొద్దిగా కష్టమైనప్పుడు కూడా ఎందుకో మొత్తం మీద నిలబడాలనుకుని నిలబడ్డాం. నిలబడిన తర్వాత ఆయన పిలుపు మేరకు వెళ్ళాం. తర్వాత ఆయన స్వర్గస్థులయ్యారు. తర్వాత వారి అబ్బాయి గారు గవర్నర్ శ్రీనివాస్ గారుతో కూడా కొన్నాళ్ళు పనిచేయడం జరిగింది. బట్ అప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితులు, అప్పుడున్న నేపథ్యం కూడా మాకు కొంత ఇబ్బంది కలిగించింది. అప్పుడు నేను ఇండిపెండెంట్గా పోటీ చేస్తే 250 ఓట్ల తేడాతో నేను ఓడిపోవడం జరిగింది. ఫస్ట్ రాజకీయాల్లో వచ్చి పోటీ చేసింది కూడా అదే. అప్పుడు ఎలక్షన్ థియరీ ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు, కానీ ప్రజలు నన్ను నడిపించారు. 250 ఓట్లతో ఓడిపోయినా అది నా తాలూకా విజయంగా నేను భావించి, అవును, ప్రతి ఓటమి గెలుపుకి నాంది అంతే. అయితే ఇదే నేపథ్యంలో మధ్యలో 2009 నా మీద గెలిచినటువంటి కార్పొరేటర్ గారు పైనాల విజయ్ కుమార్ గారు, ఆయన ఇండిపెండెంటే. ఆయనకి 18 సంవత్సరాల రాజకీయ చరిత్ర ఉన్నప్పటికి కూడా ప్రజలు ఆయనకే నాకు ఈక్వల్గా ఆల్మోస్ట్ వాళ్ళు అవకాశాలు కల్పించారు. దాన్ని బేస్ చేసుకొని ఆయన ఎమ్మెల్యే అవ్వడం, ఉత్తరాంధ్ర నియోజకవర్గంలో మా వార్డు కార్పొరేటర్ స్థానం ఖాళీ అవ్వడం. నాకు అప్పుడు నేను 2009 ఏప్రిల్ 19 నేను తెలుగుదేశం పార్టీలో చేరిపోయానండి. మరి టీడీపీలోకి రావడానికి ఎవరి ప్రోద్బలం అన్నా ఉందా? ఉందండి, ఎంవిఎస్ మూర్తి గారు, డాక్టర్ ఎంవిఎస్ మూర్తి గారు, అలాగే రెహమాన్ గారు, అప్పుడు గంటా శ్రీనివాసరావు గారు నన్ను ఆహ్వానించారు. నేను పార్టీలో చేరడం జరిగింది. అది నా తాలూకా తెలుగుదేశంలో రావడానికి నేపథ్యం. 2009 ఉప ఎన్నికల్లో నేను పోటీ చేసేటప్పుడు నామినేషన్ వేయడం జరిగింది. బీఫామ్ సబ్మిట్ చేసే టైంకి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు చనిపోవడం జరిగింది. ఎలక్షన్ కూడా కాలేదు అప్పుడు. అయితే మళ్ళీ నాకు చాలామంది చెప్పడం జరిగింది, ఈ సింపతి వేవ్ కాంగ్రెస్ గెలవచ్చు అని. నేను ఒకటే చెప్పాను, సేవను నమ్మాను, ప్రజలు నమ్మాను, వాళ్ళు ఇచ్చిన తీర్పు ఏదైనా పర్వాలేదు, దాన్ని నేను తట్టుకోవడం రెడీగా ఉన్నాను అని చెప్పి ఎలక్షన్లో కంటిన్యూ అవ్వడం జరిగింది. అయితే అప్పుడు ప్రజలు ఇచ్చిన తీర్పు అయితే మాత్రం చాలా అద్భుతం. అది ప్రజలకి, ఆ వార్డు ప్రజలకి ఎప్పుడు ఆజన్మంతా రుణపడి ఉంటారు. అంటే మీ వంశపారంపర్యంగా సేవ అనేది అప్పటి నుంచి వస్తుంది కాబట్టి అసలు గెలుపు ఓటమిలకి మీరు ప్రాముఖ్యత ఇవ్వలేదు. ఓకే, అది కూడా 2618 ఓట్లు మెజార్టీతో గెలిపించారండి. అంటే ఒక కార్పొరేటర్ కంటే జనరల్గా 500 ఓట్లు, 800 ఓట్లు, 1000 ఓట్లు, లేదంటే 200 ఓట్లతో గెలుపు అనేది సహజం లోకల్ బాడీలో కాబట్టి. బట్ ఇక్కడ వచ్చేసరికల్లా రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన సానుభూతి కూడా కాంగ్రెస్ పార్టీ మీద పనిచేయలేదు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఫుల్ ఫోర్స్లో ఉంది. ఉన్నప్పటికి కూడా నన్ను గెలిపించారంటే ప్రజలకి నేను చెప్పేది ఒకటేనండి,
ఎవరికైతే మనం మేలు చేస్తామో ఆ మేలు మనకి ఏదో ఒక రూపంలో మనకి కనిపిస్తుందండి. ఆ కనిపించిన నిదర్శనమే నా గెలుపండి. రవికుమార్ గారు, మీరు ఈ విద్య వైద్యమే కాకుండా బ్లైండ్ పీపుల్ కోసం కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతున్నారని విన్నాం. అసలు బ్లైండ్ పీపుల్ కోసం ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు? ఇందుల కోసం అంటే ప్రజెంట్ ఉన్నటువంటి పరిస్థితుల ప్రకారంగా వాళ్ళకి ఒక ఉత్తేజమైనటువంటి ఉల్లాసంగా ఉండడానికి ఒక క్రికెట్ ఆట అన్నదాన్ని వాళ్ళకి ఒక అందించడం, వాళ్ళని భారతదేశం తరపున ఆడే దిశగా, అందులో వరల్డ్ కప్ కూడా మనకి సౌత్ ఇండియాలో బెంగళూరులో అయింది లాస్ట్ 2010లో. అప్పుడు మనం విశాఖపట్నం నుంచి వెళ్ళినట్లు ఒక అంధుడు, అలానే గుంటూరు వాసి వెంకటేష్, ఈ ఇద్దరు భారతదేశం తరపున ఆడి మన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ మీద గెలుచుకొని రావడం నాకు చాలా ఆనందం అనిపించింది. ఎందుకంటే వాళ్ళు ఒకలాంటి స్పిరిట్ స్టార్ట్ అయింది. అప్పటికే వరల్డ్ కప్ గెలిచి ఉన్నాం మనం. ఆ స్పిరిట్తో వాళ్ళు కూడా ఇండియాకి ఆడినంత ఆనందం పొందారు వాళ్ళు. ఓకే, అంటే అసలు బ్లైండ్ పీపుల్ కోసం ఇలాంటి సేవా కార్యక్రమం చేపట్టడం అనేది ఎంతో అభినందించదగ్గ విషయం అండి నిజంగా. మరి దీనికి ఫండ్స్ ఏమైనా రిలీజ్ అవుతుంటాయా? ఎవరి దగ్గర మేము ₹1 తీసుకోకుండా నాకున్నటువంటి అవకాశాన్ని బట్టి నేను చేసుకెళ్తా ఉన్నాను. అయితే బ్లైండ్ గురించి మాట్లాడారు కాబట్టి నేను ఆల్మోస్ట్ నా పరిసర ప్రాంతాల్లో 5,000 మంది పైచిలకు మందికి క్యాటరాక్ట్ గ్లైకోమా ఆపరేషన్లు ఫ్రీగా చేయించడం జరిగింది. 1 మంత్ వరకు మెడిసిన్స్ ఇవ్వడం జరిగింది. అలాగే 6,000 మంది పై మందికి మేము కళ్ళద్దాలు, కంటి అద్దాలు కూడా ఇవ్వడం జరిగింది. ఇది సేవా కార్యక్రమం మాతో చేస్తున్నటువంటి దేవుడు చేస్తున్నటువంటి కార్యక్రమంగా భావిస్తున్నాం తప్ప నేనేదో చేస్తున్నాను, నా సొంత డబ్బులు ఖర్చు పెడుతున్నాను అన్న భావం ఈ రోజుకి కాదు, ఇన్ ఫ్యూచర్ కూడా ఉండదు. ఉదయరాగం కార్యక్రమంలో విరామం తీసుకుందాం. ఉదయరాగం కార్యక్రమానికి పునఃస్వాగతం. దినఫలాలను తెలిపే దిక్సూచి అనుగ్రహం. నేటి రాశి ఫలాలను మనకందించేందుకు శ్రీ 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 లలితా త్రిపుర సుందరి పీఠం పీఠాధిపతి బ్రహ్మశ్రీ తటవర్తి అప్పలరాజు శర్మ గారిని ఆహ్వానిద్దాం. అనుగ్రహం ఫలాలను తెలుసుకుందాం. ఓం వాగర్ధావివ సంతృప్తౌ వాగర్ధ ప్రతిపద్ధయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఈరోజు మేషరాశి వారు చేసేటువంటి కార్యాల్లో స్వల్ప ఇబ్బందులకి గురైనప్పటికీ కూడా మంచి ఫలితాలు సాధించగలుగుతారు. మీరు చేసేటువంటి కార్యాల్లో మీ యొక్క మాట తీరు, మీ యొక్క ప్రవర్తన మిమ్మల్ని మంచి శిఖరాలకు చేకూరుస్తుంది. మీరు ఎంత చేసినప్పటికీ కూడా ఇంట్లో మీకు ఇబ్బందికర పరిస్థితి ఎదురవుతుంది. మీరు మీ యొక్క ఇంట గెలిచి రచ్చ గెలవడానికి ఈరోజు ప్రయత్నం చేసినట్లయితే మీరు ఇంట్లో కలగబోయేటువంటి దుఃఖాల నుంచి దూరంగా ఉండగలుగుతారు. వృషభ రాశి వారు మీ యొక్క శక్తి సామర్థ్యాలని మీరే కొలమానంతో ఎంచుకొని మీ యొక్క ప్రయత్నాలు మొదలు పెడతారు. మీ యొక్క స్థాయికి తగ్గట్టుగా మీరు నడిచేటువంటి తీరు మీ యొక్క చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి, మీ కుటుంబ సభ్యులకి ఆనందాన్ని, ఆర్థిక లాభాలని కూడా చేకూర్చి పెడతాయి. ఈరోజు దైనందిన జీవితంలో మీరు చేసేటువంటి కార్యాల్లో మీకు మంచి పేరు ప్రఖ్యాతులు రాగలవు. మిథున రాశి వారు ఈరోజు విలువైనటువంటి వస్తువులు కొంటారు. వాహన లాభాలు, సువర్ణ ప్రాప్తి మొదలగు వాటికి ఇంట్లోకి కావలసినటువంటి అధునాతన వస్తువులు కొనడానికి తగినటువంటి డబ్బులు సమకూర్చుకొని ఈరోజు ఖరీదు చేసే పరిస్థితి ఉంది. నూతన వస్త్ర లాభం కలుగుతుంది. అనుకోకుండా మీరు చేసేటువంటి ప్రయత్నాలు మీకు లాభించి మీకు ఈరోజు చాలా సంతోషంగా, ఆర్థికంగా శుభంగా జరుగుతుంది. కర్కాటక రాశి వారు చేసేటువంటి కార్యాల్లో చిన్న ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా ఈరోజు మంచి ఫలితాలని అందుకుంటారు.
మీరు చేసేటువంటి వ్యాపార వ్యవహారాలు మీకు అనుకూల ఫలితాలను ఇస్తాయి. మీకు మానసిక పరిస్థితి మిమ్మల్ని ఒక రకమైనటువంటి ఇబ్బందుల్లోకి నెడుతుంది. అయినప్పటికీ కూడా మీ భాగస్వామి సహాయ సహకారాలు సలహాల వల్ల మీరు ఈరోజు వాటి నుంచి బయటకు వచ్చి మీరు ఉన్నత స్థానానికి ఎదగగలుగుతారు. సింహరాశి వారు ఈరోజు ఉద్యోగ వ్యవహారాల్లో చురుకుగా పాల్గొంటారు. నూతన ఉత్సాహం మిమ్మల్ని మీరు చేయలేని కార్యాలన్నీ కూడా సాధించి పెట్టేటువంటి ధైర్యాన్ని మీకు ఇస్తాయి. మీరు చేసేటువంటి కార్యాలు అందరికీ ఆదర్శప్రాయంగా ఉంటాయి. మీరు మీ యొక్క కుటుంబ వ్యవహారాల్లో చురుగ్గా పాల్గొంటారు. ఉద్యోగ వ్యవహారాల్లో మీ యొక్క బాధ్యతలన్నీ సక్రమంగా పూర్తి చేసి అధికారుల మన్నల్ని పొందుతారు. వ్యాపారస్తులకు ఈరోజు అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు ఈరోజు ఉన్నత స్థితిని పొందడానికి తగిన సహాయ సహకారాలు సందర్భాలు ఏర్పరచుకొని మంచి స్థితిని పొందుతారు. కన్యా రాశి వారు ఈరోజు చేసేటువంటి కార్యాల్లో అభివృద్ధిని సాధిస్తారు. వ్యాపార వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి. స్త్రీలకు కొంచెం అనారోగ్యం కలిగేటువంటి పరిస్థితి ఉంది. వ్యాపారస్తులకు ఈరోజు మీ యొక్క వ్యాపారాల్లో కించిత్ ఇబ్బంది కలిగినప్పటికీ మీ దగ్గర పనిచేస్తున్న వాళ్ళ తాలూకా శక్తి సామర్థ్యాలు మీ అభివృద్ధికి బాటలు వేసి మిమ్మల్ని ఉన్నత శిఖరాలకి తీసుకువెళ్తాయి. తులారాశి వారు చేసేటువంటి కార్యాల్లో అభివృద్ధితో పాటు ఆర్థిక లాభాన్ని కూడా పొందుతారు. మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు మిమ్మల్ని మంచి స్థితికి చేరుస్తాయి. మీ యొక్క కుటుంబ వ్యవహారాలకి సంబంధించి మీ యొక్క సమస్యలన్నీ పరిష్కారానికి వస్తాయి. ఎన్నాళ్ళుగా ఎదురు చూస్తున్నటువంటి కొన్ని సమస్యలు మీరు ఈరోజు మీ కుటుంబ సభ్యులతో చర్చించి వాటిని సునాయాసంగా పరిష్కరించుకోగలుగుతారు. అయితే మీకు ఈరోజు చేసేటువంటి ప్రతి కార్యంలో కూడా ఎవరో ఒకరు మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టి మిమ్మల్ని నిలదీసి అడిగేటువంటి పరిస్థితి వస్తుంది. అటువంటి సందర్భాల్లో మీరు కోపతాపాలకు లేకుండా తాపీగా వ్యవహారాన్ని చేసుకున్నట్టయితే ఈరోజు మీరు మంచి ఫలితాలు సాధించగలుగుతారు. వృశ్చిక రాశి వారు ఈ శనివారం నియమాన్ని పాటించి వెంకటేశ్వర స్వామికి ఈరోజు మీరు తీపి పదార్థాన్ని దేనైనా నివేదన చేసి మీ పనులు మొదలుపెట్టినట్టయితే మంచి ఫలితాలు సాధించగలుగుతారు. ఈరోజు వాహన ప్రమాదాలు కానీ కించిత్ అనారోగ్యానికి కానీ గురి కావాల్సిన పరిస్థితి ఉంది. దానిని మీరు మీ మనోధైర్యంతో భగవద్ ఆరాధనతో జయించినట్లయితే మీకు ఈరోజు మీరు చేసేటువంటి దైనందిన కార్యక్రమాలన్నీ కూడా మీకు శుభ ఫలితాలను ఇస్తాయి. ధనస్సు రాశి వారు చేసేటువంటి కార్యాల్లో అభివృద్ధిని సాధిస్తారు. మీరు ఉద్యోగస్తుల మన్నల్ని పొందుతారు. మీ యొక్క ఎప్పుడో పెట్టిన పెట్టుబడులు మీకు లాభాన్ని చేకూరుస్తాయి. మీ కుటుంబ సభ్యులు కానీ మీ బంధువులు కానీ మీ మిత్రులు కానీ మిమ్మల్ని మధ్యలో పెట్టి ధనాన్ని రుణంగా తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. దానికి మీ యొక్క ఆర్థిక స్తోమత సహకరించిన మేర మీరు కూడా వాళ్ళకి సహాయ సహకారాలు అందించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈరోజు మీరు చేసేటువంటి ప్రతి కార్యాల్లో కూడా మీరు అనుకున్న ఫలితాలు సాధించగలుగుతారు. మకర రాశి వారు ఈరోజు తాను పట్టిన కుందేలకి మూడే కాళ్ళు అన్నట్టుగా వ్యవహరిస్తారు. మీరు వ్యవహరించే తీరు మీ యొక్క కుటుంబ సభ్యులని మీ మిత్రుల్ని స్నేహితుల్ని కూడా ఇబ్బందులకు గురి చేస్తుంది. మీ ఒంటెద్దు పోకడ ఈరోజు మీకు కూడా తెలియని నష్టాన్ని కలిగిస్తుంది. శనివారం నాడు ఈరోజు మీరు కొన్ని వ్యవహారాలు మీకు కాదు ఇది చెయ్యకూడదు అని తెలిసినప్పటికీ కూడా ఈరోజు మీరు చేయడానికి బాగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఆ రకమైనటువంటి మానసిక సంఘర్షణ మీ ఇంట్లో మీరు సమాధానం చెప్పుకోలేని పరిస్థితికి మీ అధికారుల వల్ల మీరు తిట్లు చీవాట్లు తినే పరిస్థితిని కూడా నెలకొల్పే పరిస్థితి ఉంది. ఈరోజు మీరు
శనీశ్వరుడికి తైలాభిషేకం చేసుకుని మీ దైనందిన జీవితంలో కార్యక్రమాలు మొదలుపెట్టినట్టయితే మీరు ఈరోజు మంచి ఫలితాలు సాధించగలుగుతారు. కుంభరాశి వారు మీరు చేసేటువంటి కార్యాలు అనుకూలంగా చేసుకోవడానికి ఒక అజ్ఞాత వ్యక్తి సహకరిస్తారు. వాళ్ళతో మీకు పరిచయం లేకపోయినప్పటికీ కూడా మిమ్మల్ని ఈరోజు ఒక అజ్ఞాత శక్తి, అది మీ కుల దైవం కావచ్చు, మీ ఇలవేల్పు కావచ్చు, మీరు ఎంతగానో అభిమానిస్తున్నటువంటి మీ భార్యా పిల్లలు కావచ్చు, వాళ్ళు చేసేటువంటి ఆకస్మిక ఒక సలహా మిమ్మల్ని ఈరోజు మంచి స్థితిలో నిలబెట్టడానికి అవకాశం ఉంది. ఈరోజు ఏ వ్యవహారంలో కూడా పెట్టుబడి ధనరూపంగా పెట్టకుండా మీ మాటనే పెట్టుబడిగా ఉపయోగించి మీరు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈరోజు మీకు శనికి చేసేటువంటి తైలాభిషేకం మిమ్మల్ని ఈరోజు ఒక మంచి స్థితిలో నిలబెడుతుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. మీనరాశి వారు ఈరోజు మానసికంగా కొంచెం వేదనకి గురవుతూ ఉంటారు. ఈరోజు ఏ నిర్ణయం తీసుకోలేక సతమతం అవుతూ ఉంటారు. అందరూ మిమ్మల్ని మొహమాట పెట్టి ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంటుంది. కానీ మీరు చెయ్యని తప్పుకి ఈరోజు మిమ్మల్ని అందరూ నిలదీసి మిమ్మల్ని మాట్లాడేటప్పటికీ అందరూ నన్ను అభిమానించే వాళ్ళే నాతో ఇలాగ ఉన్నారేమిటి, నేను ఏ రకంగా చెప్పి వీళ్ళకి ఈ స్వాంతనం చేకూర్చును, ఏ రకంగా నన్ను నేను నిరూపించుకోను అనేటువంటి పరిస్థితి మీకు ఈరోజు ఎదురవుతుంది. మీరు తగువులకి తంటాలకి వెళ్లకుండా మీ యొక్క వ్యవహారంలో ఎవరిని కూడా దూరనివ్వకుండా మీ యొక్క కార్యాలు మీరు చేసుకున్నట్టయితే ఆర్థిక మానసిక సంతోషాన్ని పొంది శుభ ఫలితాలు సాధించగలుగుతారు. శుభమస్తు. మీరు ఇటు రాజకీయ రంగంలో ఉన్నారు, సేవా రంగంలో ఉన్నారు. రెండిట్లో ఏది సంతృప్తిని ఎక్కువ ఇచ్చింది? ఒక విషయం చెప్పాలండి, రాజకీయ రంగం నేపథ్యం అంటే పదవుల నేపథ్యం, అక్కడ పోటీతత్వం. సేవకి పోటీ లేదండి, ఎవరైనా చేయొచ్చు. ఇది చాలా పెద్ద ఓషన్ లాంటి, సముద్రం లాంటిది సేవ భాగం. ఈ సేవలో చాలామంది వస్తుంటారు, చేస్తుంటారు, మధ్యలో వెళ్ళిపోతూ ఉంటారు. కానీ రాజకీయ రంగంలో ఆ మాదిరి కాకుండా రాజకీయ రంగంలో ఉంటే పదవుల కోసం మనం పనిచేయాల్సిన పరిస్థితి వస్తుంది. అయితే నేను చెప్పేది ఒకటి, రాజకీయ రంగంలో ఉన్నాం కాబట్టి ఆ రాజకీయ రంగాన్ని అది కూడా సేవలో భాగంగానే భావించాలి. ఇప్పుడు స్వాతంత్రం తెచ్చిన మహాత్మా గాంధీ కూడా రాజకీయాల్లో ఉండే కదా అది సాధించగలిగారు ఆయన. అలానే మనం సొసైటీకి ఏదైనా చేయాలనుకుంటే కనుక ఈ సేవతో పాటు రాజకీయ రంగం తోడైతేనే మనం మరింత ఎక్కువగా సేవ చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే మీరు సేవా రంగానికి ప్రాముఖ్యత ఇస్తూ దీనికోసం అది కాబట్టి రాజకీయ రంగంలోకి వెళ్ళారు. అంటే రాజకీయ రంగంలోకి వెళ్ళడానికి కారణం ఏంటంటే అండి, ఇప్పుడు కొన్ని ప్రాంతాలకు మనం వెళ్ళినప్పుడు కొన్ని రాజకీయ ఒత్తిళ్ళు అక్కడ ఉంటాయి. అదే మనం ఆ రంగంలో ఉంటే మనకు ఒత్తిడి ఉండదు, మనకి సేవ చేయడానికి ఎటువంటి ఇబ్బందులు ఉండవు. అలాగని మనం ఎవరిని కించపరచడం కాదు, కానీ ఒత్తిడి అనేది ఒక రకంగా ఉంటే పర్వాలేదు, అనేక రకాలుగా ఉంటాయి. అవి మనం ఆ పరిస్థితిని బట్టి ఉంటాయి, దాన్ని మనం ఇప్పుడు చెప్పలేము. అది ఒక్క విషయం మాత్రం చెప్తానండి, సేవకుడే నాయకుడు అవ్వాలి తప్ప, సేవకుడే నాయకుడు అయితేనే ఈ దేశానికి దిశ నిర్దేశించగలడు. బాగుందండి, మీ ఫిలాసఫీ అయితే చాలా బాగుంది. అంటే మీరు కేవలం సేవ చేయడానికే కొన్ని ఒత్తిడిల నుంచి తప్పించుకోవడానికి మాత్రమే రాజకీయ రంగాన్ని ఎంచుకున్నారనమాట. మరి ఇంకా విశాఖలో ఎలాంటి సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు? విశాఖపట్నం నేను ప్రజెంట్ మా సాయి పూజ ఫౌండేషన్ ద్వారా రమారమి 4000 మంది పైచీలకు ఉచిత కంప్యూటర్ శిక్షణ నిరంతరం 365 రోజులు మా దగ్గర ఇస్తామండి. దానిలో కూడా బ్లైండ్ పీపుల్కి ఇప్పుడు కొత్త అది ప్లాన్ చేస్తున్నాం. ఢిల్లీ తాలూకా కీబోర్డ్ రప్పించి ప్రస్తుతం ఉన్న విద్యార్థులు 4000 మందికి కూడా మేము ఉచిత విద్య అందించడం జరిగింది కంప్యూటర్ సెక్షన్లో. వాళ్ళకి కొంతమంది డిటిపి ఆపరేటర్లుగా, కొంతమంది టాలీ విభాగంలో, ఇలా డిఫరెంట్ విభాగాల్లో 4000 మంది పైచీలకు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు క్లాసెస్ జరుగుతున్నాయి. ఇప్పుడు ప్రజెంట్ అయితే 500 మంది ఉన్నారు. మాకు
సేవ చేయడానికి ఉత్సాహాన్ని ఇస్తున్నటువంటి శక్తి ఏంటంటే ప్రజలే. ఆ ప్రజలు మాకు ఇస్తున్న ఇన్స్పిరేషన్ బట్టి మేము ముందుకు వెళ్తున్నాం. ఈ ఖర్చులు విషయాలు అన్నీ మాట్లాడితే కనుక వాళ్ళు ఆనందం చూసిన తర్వాత ఒక ఉద్యోగం మా దగ్గర సాయి పూజ ఫౌండేషన్ ద్వారా ఒక విద్యార్థి చదువుకొని ఐఐటిలో సీట్ కొట్టి ఐఐటి ఖరగ్పూర్ నుంచి ఆయన ఇప్పుడు తైవాన్లో 27 లక్షల పర్ యానమ్ స్థాయికి ఎదిగాడంటే అది మాకు చాలా ఆనందం అనిపించింది. అవును, మీ నుంచి ట్రైన్ అప్ అయి వెళ్ళిన విద్యార్థి. సిపిటీలో కూడా కొంతమందికి మేము సపోర్ట్ చేయాలని ప్లాన్లో ఉన్నాము. సిపిటీ అదే మన ఏమంటారు అది చార్టెడ్ అకౌంటెన్సీ ఫౌండేషన్లోకి వెళ్ళే వాళ్ళకి అందరికీ సపోర్ట్ చేయాలి. సిపిటీ అంటే మీరు ఓన్గా ఒక కోచింగ్ సెంటర్ లాగా పెట్టాలని ఆలోచనలో ఉన్నానండి. కొంతమంది ఆల్రెడీ కోచింగ్ సెంటర్ జాయిన్ వాళ్ళకి మేము సపోర్ట్ చేస్తున్నాం. ఓకే, అంటే ఎంతమంది ఉన్నారండి మీ కోచింగ్ సెంటర్లో? అంటే కోచింగ్ సెంటర్ స్టార్ట్ చేయలేదు, ప్రపోజల్ అయితే ఉంది. నా సహచర మిత్రులు కొంతమంది అకౌంటెన్సీలో సీనియర్స్ ఉన్నారు, వాళ్ళు మనకి సపోర్ట్ చేస్తామని చెప్పారు. అంటే ఎక్కువ పేద మధ్యతరగతి విద్యార్థుల మీద ఫోకస్ పెడతారు. అంతేనండి. వాళ్ళు అనుకున్నది సాధించడానికి మీ కోచింగ్ సెంటర్ ద్వారా వాళ్ళకి మంచి అంటే ట్రైనప్ చేస్తారనమాట, బాగా ట్రైనప్ చేస్తారు. ఓకే, ఇంకా ఏమన్నా సేవా రంగంలో? మేము సేవ చేసేది ఇప్పుడు మీకు ఇంతవరకు చెప్పిందంతా అంటే యాక్చువల్ అయితే కనుక చేసింది చెప్పకూడదు, కానీ అందరికీ తెలియాలి కాబట్టి చెప్పాల్సి వస్తుంది. లేదంటే మీరు చెప్తేనే అందరూ తెలుసుకుంటారు, ఇంకో 10 మంది మీ దగ్గరికి వచ్చి బాగా షైన్ అప్ అవుతారు. అంటే సాయి పూజ ఫౌండేషన్ ద్వారా ఎవరైతే విద్యని అభ్యసించి బయటికి వెళ్తున్నారో వాళ్ళు ఒక క్రమశిక్షణ గల విద్యార్థిగా, అలానే ఈ సొసైటీకి పనికొచ్చే వ్యక్తిగా వాడు ఉండాలని మేము ఎప్పుడూ కోరుకుంటాం. మా సేవలో భాగం ఎథిక్స్ కూడా కొన్ని నేర్పిస్తాం వాళ్ళకి. దానివల్ల పెద్దల పట్ల గౌరవం, అంటే ప్రజెంట్ సమాజానికి ఏంటి కావాలో అది వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇచ్చి పంపిస్తాం బయటికి. అవును, ఇప్పుడు స్టూడెంట్స్ని చూస్తున్నా అసలు ఎవరిని బయట ప్రపంచంలో పెద్దలకి రెస్పెక్ట్ అనేది ఉండట్లేదు. ఏంటో తిరుగుతున్నారు, ఏంటో చదువుతున్నారు. స్పీడ్ యుగంలో ఏమైపోయిందంటే అండి, యాంత్రిక జీవితం అయిపోయింది. తల్లిదండ్రులు పిల్లలతో మాట్లాడడానికి కూడా అవకాశం చాలా కేర్లెస్గా ఉంటున్నారు. అది మారిన వాతావరణం బట్టి తప్ప పిల్లలు తప్పు కాదు, పెద్దలు తప్పు కాదు. దాన్ని మనం సరిదిద్దాలంటే కొన్ని క్యాంప్స్ పెట్టి ఈ సమ్మర్లోని ఎథిక్స్ గురించి వాటి గురించి చెప్పినట్టయితే వాళ్ళకి ఖాళీ ఉన్నప్పుడైనా సరే ఒకసారి నా ఎథిక్స్ బుక్ తీసి చదివితే వాడు సమాజానికి పనికొచ్చే వ్యక్తి తయారవుతాడు. తర్వాత షిరిడి సాయి తాలూకా సీడీలు మేము ఆవిష్కరించాం. అలానే షిరిడి సాయిబాబా అంటే మాకు చాలా ఇష్టం, మా ఇష్టదైవం, మమ్మల్ని నడిపిస్తుంది ఆయన. ఆయన ద్వారా అనేక అనుభూతులు మేము పొందాం. ఆ పొందిన మార్గంలోనే ఆయన కూడా సేవ చేసే ఈ సొసైటీకి సేవ చేసాడు. ఆయన మీద భక్తితోనే మీరు ఆ సంస్థ పేరు కూడా సాయి సేవా సంస్థ, సాయి పూజ ఫౌండేషన్ పెట్టి కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఆయన పేరుతో పెట్టారనమాట. అది ఇప్పుడే 96 నుంచి ఇప్పుడు దాకా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ముందుకెళ్తుంది. అలాగే ఎంతోమంది ఇంజనీరింగ్ విద్యార్థులకి బుక్స్ ఇవ్వడం, కొంతమంది పిల్లలకి బట్టలు ఇవ్వడం, ఇవన్నీ సేవలో భాగమండి. మేము చేసేది అంటే 10 మంది నాతో పాటు చాలా సంస్థలు వాళ్ళు చేస్తున్నారు. అయితే నేను సంతృప్తి చెందుతుంది ఏంటంటే మా సంస్థ ద్వారా వెళ్ళిన విద్యార్థులకి అన్ని రంగాలలో రాణిస్తున్నందుకు నాకు చాలా హ్యాపీ అనిపిస్తుందండి. కొంతమంది పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నారు సెలెక్ట్ అయ్యి. అంటే మా సంస్థ ద్వారా వెళ్ళిన వ్యక్తి మంచి పొజిషన్లోకి వెళ్తుందంటే మాకు ఆనందం కదా. అవును, ఓకే. మీరు మొత్తం అన్ని రంగాల్లో చాలా ముందడుగు వేస్తున్నారు. అయితే మరి దీనికి ఇన్స్పిరేషన్ ఎవరన్నా ఉన్నారా? ఇన్స్పిరేషన్ అంటే మా గ్రాండ్ ఫాదర్ యమంది సూర్యనారాయణ గారు అండి. తర్వాత మా ఫాదర్ వానపల్లి అప్పలరాజు గారు. వీరిద్దరూ మమ్మల్ని చిన్నప్పటి నుంచి ఎదుటి మనిషి సహాయపడడం గురించే నేర్పించారు తప్ప మోసం చేయడం, దగా చేయడం అన్నది ఏ రోజు కూడా అటువంటి పని చేసేవాళ్ళు దూరంగా ఉండమని చెప్పేవారు. వారు ఇచ్చిన స్ఫూర్తితోటే ఈ రోజుకి మేము
ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అందుకే మీరు అంత నైతిక విలువలతో పెరిగారు కాబట్టి మీరు కూడా మిగతా వారికి అలాగే ఉండాలి అనేది నేర్పిస్తున్నారనమాట. ఓకేనండి రవికుమార్ గారు. మరి మీ నాన్నగారి నుంచి మీ నుంచి అందరూ ఎన్టీఆర్ అభిమానులు. అసలు ఎన్టీఆర్ గారిని రాజకీయం పరంగా అంటే ఆయన రాజకీయ రంగ ప్రవేశం చేశారు, ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా చేశారు. ఆ విధంగా ఇష్టపడ్డారా, లేదంటే ఒక సినీ నటుడిగా ఎవర్ గ్రీన్ స్టార్ కదండి అప్పుడు, మరి ఆ విధంగా ఇష్టపడ్డారా? అంటే ఒక విషయం అండి, అసలు ఎన్టీఆర్ గారికి అభిమాని అనేది మా కుటుంబమే కాదు, మొత్తం తెలుగు ప్రజలందరూ ఆయనకి బాసటగా సినిమా రంగంలో కానీ లేకపోతే రాజకీయ రంగంలో ఉన్నారు. అదే విధంగా ఆయన్ని ఒక మహానటుడు, ఒక యుగపురుషుడిగా సినిమాల్లో అనేక రకాల పాత్రల్లో మనందరిని అలరించి ఈ రాముడు అంటే ఈ విధంగా ఉంటాడు, కృష్ణుడు అంటే ఎలా ఉంటాడని చూపించినటువంటి మహోన్నతమైన వ్యక్తి. ఇప్పటికీ మన మనస్సుల్లో కృష్ణుడు రాముడు అంటే ఆయనే మెదులుతారు కనుక ఆ విధంగా సినిమా రంగంలో ఉన్నప్పుడు ఆయన్ని అభిమానించాం. ఆయన సినిమాలో కూడా అంతే సందేశాత్మక సినిమాలు తీసేవారు. ప్రతి సినిమా లాస్ట్లో ఒక సందేశం మనకి వచ్చేది. అలాగే ఒక ఉమ్మడి కుటుంబం ఎలా ఉండాలి, ఆత్మబంధువు అంటే సినిమా నుంచి ప్రతి సినిమా నుంచి సొసైటీకి ఒక మంచి సందేశం వచ్చేది. ఆ విధంగా ఆయనకి దగ్గర అయ్యాము, మా నాన్నగారి దగ్గర నుంచి మీ అందరం. ఇక రాజకీయ రంగంలో అంటారా, మీరే చెప్పారు ఇప్పుడు అనేక సేవా కార్యక్రమాలు చేశారని. ఆయన ఒక సంఘ సేవకుడిగా అలాగే ఒక సంస్కర్తగా ఆయన్ని అభిమానించాం. రాజకీయాల్లో ఆయనకి తిరుగులేని సేవలు చేశారు. ప్రజల కోసం ఆయన సినిమా రంగాన్ని వదులుకొని ఆల్మోస్ట్ ఆయన ఆ రోజున్న పొజిషన్ ప్రకారం బోల్డ్ డబ్బులు ఆయనకి రెమ్యునరేషన్ ఇవ్వచ్చు యాక్ట్ చేస్తానంటే, వదులుకొని ప్రజల కోసం ఆయన వచ్చి ఆయన సినీ రంగాన్ని త్యాగం చేసుకొని ప్రజలకు కావాల్సినటువంటి, పేదవాడికి కావాల్సినటువంటి అన్ని రంగాల్లో కూడా పేదవాడికి అన్ని విధాలు అందుబాటులో ఉండాలని అనేక సంక్షేమ కార్యక్రమాలు పెట్టి భారతదేశంలోనే మొట్టమొదటి సంక్షేమ కార్యక్రమాలు చేసినటువంటి ముఖ్యమంత్రిగా ఆయన చరిత్ర పటంలో నిలిచారు. అటువంటి వ్యక్తి మేము అభిమానులు ఉండడం, ఆయన పార్టీలో స్థాపించిన పార్టీలో ఉండడం నా పూర్వజన్మ సుకృతం. మీ నాన్నగారు మరి రామారావు గారు నటించిన ప్రతి సినిమాని చూసేవాళ్ళ? చూసేవారు, మమ్మల్ని తీసుకెళ్ళేవారు. మీరు కూడా అసలు ఏ ఒక్క సినిమా వదలకుండా చూస్తారు? చూసేవాళ్ళు. ఓకే, దానిలో బాగా నచ్చిన మూవీ ఏంటండి? దానవీర సూరకర్ణ. ఎందుకు నచ్చింది అదే మూవీ? ఎందుకంటే ఒక నటుల్లో విభిన్నమైన పాత్రలు నటించేటప్పుడు ఆయన భావాలు, ఆయన వేషధారణ మమ్మల్ని ఇప్పటికీ కూడా దానవీర సూరకర్ణ ఎప్పుడు వచ్చినా ఫ్యామిలీ అంతా కూర్చొని చూస్తాం. అటువంటి చెప్పాలంటే రామారావు గారు పౌరాణిక నిఘంటు ఆయన. అటువంటి వ్యక్తి యాక్ట్ చేసిన సినిమా ఇప్పుడున్న పిల్లలు కూడా నెల కూర్చొని చూసే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఈ ఫాస్ట్ యుగంలో స్పీడ్ సాంగ్స్ చూసే పిల్లల్ని కూడా దానవీర సూరకర్ణ వస్తే చూసి ఇది ఎలాగ యాక్ట్ చేశారు అంటే పిల్లలకి తెలియని విషయాలు. ఒక వ్యక్తి అన్ని పాత్రలు యాక్ట్ చేశారంటే పాత్రకి రికార్డింగ్లో కూడా అంటే ఆయన డైలాగ్ డెలివరీ చెప్పడం, హావభావాలు చూపించడం అది చాలా కష్టమైన పని. అది ఇప్పట్లో నాకు తెలిసి ఇప్పుడే కానీ ఫ్యూచర్లో కూడా ఏ నటు కూడా యాక్ట్ చేయలేరు అటువంటి పాత్ర. ఈ మధ్యకాలంలో చాలామంది యాక్టర్లు డిఫరెంట్ పాత్రలు వేస్తున్నారు కానీ పౌరాణిక వైపు టచ్ చేయట్లేదు. పౌరాణిక సినిమాలు కూడా వచ్చేది చాలా తక్కువ. చూసే జనం ఉన్నారండి కానీ యాక్ట్ చేయడానికి నటులు లేరు. ఆహార్యం కావాలి, భావావేశం కావాలి. ఆ ఉన్న నటులు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు చెప్పండి? అవును, అసలు ఏ పాత్ర వేసినా ఇట్టే ఇమిడిపోయేవాళ్ళు, అంతటి మంచి ఆహార్యం అయింది. అది యుగానికి ఒకడే పడతాడు ఆయనే. అవును, ఓకేనండి. మరి మీరు రక్తదాన శిబిరాలు చాలా నిర్వహిస్తూ ఉంటారు. దాదాపుగా 46 సార్లు మీరే రక్తదానం ఇచ్చారు. అసలు రక్తదాన శిబిరాలు ఎప్పుడెప్పుడు నిర్వహిస్తూ ఉంటారు? ఎవ్రీ 3 monthsకి ఒకసారి నిర్వహిస్తూ ఉంటానండి. అంటే ఏమన్నా అకేషన్? అకేషనే ఉండదండి. రక్తదానం చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే మా చిన్నప్పుడు మా సిస్టర్ దీపావళి రోజు ఫైర్ అయిందండి. అది 1977-78. అప్పుడు
ఫైర్ అయితే అప్పుడు బ్లడ్ ఇవ్వడానికి ఆ రోజుల్లో కొంచెం చాలా ఇబ్బంది పడేవారు. బ్లడ్ ఇస్తే మనం చచ్చిపోతామేమో అని. అవును. అప్పుడు మా ఫాదరు బ్లడ్ కోసం తిరిగిన విధానం మమ్మల్ని కండతాడు పెట్టించింది ఆ రోజు. ఓకే. మా చెల్లి బతకాలి, ఎలాగా ఆ పరిస్థితి ఇంకెవరికి రాకూడదని నేను పెద్దయ్యాక రక్తదానం ఇస్తాను అని డిసైడ్ అయ్యి అట్ ది ఏజ్ ఆఫ్ 18 ఇయర్స్ నుంచి స్టార్ట్ చేశాను నేను. ఓకే. అయితే అప్పటి నుంచి హెల్తీగా ఉండాలని నేను ఫుడ్ హ్యాబిట్స్ కూడా మ్యాక్సిమం తగ్గించుకున్నప్పుడు నాకు షుగర్ బీపీ ఏం లేవు. ఎన్నాళ్ళైనా నేను అవ్వచ్చు. మంచి డైట్ టైం టు టైం మెయింటైన్ చేస్తారు. ఓకే. అంటే మీరు ప్రతి ఒక్కళ్ళు రక్తదాన శిబిరాలు నిర్వహిస్తూ ఉంటారు, రక్తదానం చేస్తూ ఉంటారు. అయితే మీరు చేయడం వెనకాల ఇంత ఒక మంచి కారణం ఉందన్నమాట. మీ ఇంట్లో వాళ్ళలాగా బయట వాళ్ళు ఎవరు ఇబ్బంది పడకూడదు. ఓకే అండి, చాలా నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. నిజంగా ఉదయరాగం కార్యక్రమంలో మరో విరామం తీసుకుందాం. ఉదయరాగం కార్యక్రమానికి పునఃస్వాగతం. మన జీవితాల్లో ప్రకృతి మమేకమైపోయింది. అలాంటి ప్రకృతి మనకు అందించిన అద్భుతం ఆయుర్వేదం. మరి ఆ ఆయుర్వేదం అందించిన ఓ మంచి బహుమతిని ఇప్పుడు చూద్దాం. కీళ్ల నొప్పులు, సయాటికా, నడుం నొప్పికి తక్షణ నివారణ అమవాత రివటి. ఖర్జూరాలు, సొంఠి, కరక్కాయ పై బెరడు, వసకొమ్ములు వీటన్నింటినీ తెచ్చుకొని మెత్తగా దంచుకొని ఈ పొడిలన్నింటినీ ఒకటి చేసి ఒక సీసాలో భద్రపరుచుకొని రోజూ తాగే టీకి బదులుగా బాగా మరగబెట్టిన పాలలో ఈ పొడిని కలుపుకొని తాగండి. ఇలా చేయడం వల్ల కీళ్ల నొప్పులు, సయాటికా, నడుం నొప్పులు తగ్గడమే కాకుండా శరీరంలో ఎముకలు గట్టిపడి బలంగా ఉంటాయి. ఓకేనండి రవికుమార్ గారు, మరి సేవాపరంగా మీరు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. మరి మీరు కార్పొరేటర్గా పనిచేసిన 2.5 ఏళ్లలో మీ నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు? మా 27వ వార్డులో నాకు తెలిసినప్పటి నుంచి యాక్చువల్లీ 27వ వార్డు అంటే 13వ వార్డు కొంత ఫుల్, 16వ వార్డు పార్ట్, 17వ వార్డు ఫుల్ కలిపితే 27వ వార్డు అయిందండి. జీవీఎంసీ 2007 ఎలక్షన్స్కి. అయితే అప్పటి నుంచి ఈ 3 వార్డులు కూడా డివిజన్ విడిగా ఉన్నప్పటికి కూడా ఒక్క కమ్యూనిటీ హాల్ లేదండి మా వార్డులో. నేను దాన్నే కాన్సన్ట్రేట్ చేశాను. 3 కమ్యూనిటీ హాల్స్ కట్టించానండి. ఇక మా వార్డులో కంగులగడ్డ అని ఒక గడ్డ ఉండేది. అది దస్పల్లా హిల్స్ పైనుంచి వచ్చే వాటర్ అప్లై నుంచి వచ్చే వాటర్ కూడా ఆ గడ్డలోంచి పారి మా వార్డులోంచి పాస్ అవుతుందండి. అది ఆ పై నుంచి రావడం వల్ల చిన్న వర్షం పడితే ప్రెషర్ వాటర్ వచ్చి మా వార్డులో ఉన్నటువంటి గడ్డ పక్కన నివాసితులు ఇళ్ల పైకి వచ్చి వరద ముంపు గురయ్యేది. అయితే జేఎన్ఆర్ఎం పథకం కింద అది గడ్డలని ఆధునీకరణ భాగంగా నేను బకెట్ టైపు వాల్స్ కట్టింపించి ఆ వరద నివారణ చేయించగలిగాను. అదొకటి. కమ్యూనిటీ హాల్స్ కట్టించాను. తర్వాత ఒక పార్క్ని డెవలప్ చేసాం. దానిలో కూడా పార్క్కి నిధులు లేవని అంటే శ్రమదానం నాతో పాటు మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, సాయి పూజ ఫౌండేషన్ సభ్యులు, అలాగే ఆ పార్కు చుట్టూ నివసిస్తున్నటువంటి నివాసితులు అందరం కలిపి 2010లోనే మేము ఆ పార్కును అభివృద్ధి చేసి ఈరోజు ఒక ఉద్యానవనంలో తయారు చేసాం. ఓకే, అంటే చాలా అభివృద్ధి కార్యక్రమాలే చేపట్టారు మీ నియోజకవర్గంలో. ఓకేనండి, మరి మీ నియోజకవర్గంలో అయితే కార్పొరేటర్గా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. మరి మీరు ఎక్కువ ఆధ్యాత్మికానికి బాగా ప్రిఫరెన్స్ ఇస్తారు, సాయి భక్తులు. మరి ఆధ్యాత్మిక కార్యక్రమాలకు సంబంధించి ఏమన్నా కార్యక్రమాలు చేపట్టారా? ఆధ్యాత్మిక కార్యక్రమాలు అంటే నిరంతరం జరుగుతూ ఉంటాయమ్మా. అయితే మా వార్డులో కొన్ని సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయి. ఆ ప్రాంతాల్లో మాకు మహిళలు ఇచ్చినటువంటి స్ఫూర్తితో ఒక వినాయకుడి గుడి సరస్వతి పార్క్ దగ్గర కట్టామండి. దాని విశేషం ఏంటంటే హుదూద్ తుఫాన్లో అన్ని రకాల రేకులు పైన ఉన్నటువంటి పైకప్పులు ఎగిరిపోవడం జరిగింది. ఆ టెంపుల్ పై ఉన్నటువంటి రేకు ఇంచు కూడా కదలలేదు. వినాయకుడి గుడి కట్టించాం.
ఓకే. అది అద్భుతం. విశాఖపట్నంలో మాత్రం నిజంగా అసలు పెద్ద పెద్ద భవంతులు కానీ అపార్ట్మెంట్స్ అది కూడా ఎక్కడ ఉందంటే 4 రోజులు కోళ్ళలో ఉంది. వచ్చిన గాలి కూడా అట్నుంచి వచ్చేది, కానీ అది అసలు ఇంచు కదలలేదండి. పెద్ద పెద్ద వృక్షాలు కూడా కూలిపోయాయి. అది మాత్రం అద్భుతం అది. అలాగే జైల్ రోడ్లో ఉమెన్స్ కాలేజ్ పక్కన ఒక కృష్ణ మందిరం కట్టాము. ఓకే. అలాగే మా ఆఫీస్కి దగ్గరలో కృష్ణా గార్డెన్స్, దుర్గాలమ్మ గుడి, కృష్ణా కాలేజ్ దగ్గర కృష్ణా గార్డెన్స్లో కృష్ణా గార్డెన్స్, దుర్గాలమ్మ గుడి, అలానే మన భీమ్నగర్లో ఒక దుర్గాలమ్మ గుడి ఓకే నిర్మించడం జరిగింది. ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం అంటే గుడి అనేది ఒక సాంప్రదాయం, ఒక క్రమశిక్షణ. గుడి కనబడగానే ఎంత మూర్ఖుడి కానీ చేయలు లభిస్తాడు పైకి. ఆ నిమిషం వాడు ఒక మంచి వ్యక్తిగా ఉంటే చాలు, కొన్ని అనర్థాలు ఆగిపోతాయి. మూర్ఖుడైన ఆ భయం అనేది మనిషికి ఉండాలి. అది క్రియేట్ చేయాలంటే దేవుడే తప్ప మనం ఏం చేయలేం. మనిషి భయం పాలు క్రియేట్ చేసినట్టయితే అది తగాదాలకి కారణం అవుతుంది. అదే దేవుడైనా ఒక భయం ఉందనుకోండి, ఒక మంచి మార్గం నడవడానికి అవకాశం ఉంటుంది. ఓకేనండి. మరి మీరు వార్డ్ కార్పొరేటర్గా అయితే చాలా అభివృద్ధి కార్యక్రమాలే చేశారు. మరి ఎన్నో ఏళ్ల నుంచి, ఎంతో కాలం నుంచి సమస్యాత్మకంగా ఉండి అసలు పరిష్కృతం కానివి చాలా ఉంటాయి. మరి అలాంటి కార్యక్రమాల్లో మీ చొరవ ఏంటి? మా 27వ వార్డులో ఒక 60 ఏళ్ల క్రితం నుంచి ఒక కనకల దెబ్బ అనే ప్రదేశం ఉంది. ఆ ప్రాంతంలో ఎప్పటి నుంచో సమస్య ఉంది. అయితే ఆ సమస్య పరిష్కారం దిశగా 2003లో శంకుస్థాపన చేసి ఒక 120 ఇళ్ళకి గృహ సముదాయం ఏర్పాటు చేశారు. అయితే 164 ఇళ్ళకి బదులుగా 120 చేశారు. అయితే ఈ 120 మందికి కట్టిన భవంతిలోకి వెళ్ళడానికి అవకాశం లేదు. దేనివల్ల? వీళ్ళంతా బయట ఉన్నారు. పాకలు తీశారు. పాకలు తీసి వీళ్ళకి ఇల్లు కట్టిస్తామని చెప్పారు 164 మందికి. అందులో 120 భవనం కట్టారండి. అయితే 120 మంది 2007లోనే ఇంట్లోకి వెళ్ళిపోయారండి. ఎందుకంటే 2003 నుంచి 2007 దాకా బయట రెంట్లకు ఉండడం వల్ల రెంట్లు కట్టుకోలేక సరే వెళ్ళిపోవడంతో వాళ్ళకి కరెంటు కానీ నీరు కానీ కార్పొరేషన్ అందించలేదండి. ఎంతో ప్రయత్నం చేశాను నేను. ఎంత ప్రయత్నం చేసినా అవ్వకపోతే కార్పొరేటర్ అయిన తర్వాత నేను ఇప్పుడు కమిషనర్ రామాంజన్ గారు చొరవతో 120 మందికి కూడా ముందు కరెంటు, నీరు, వాళ్ళకి ఇంటి పన్నులు వేయించడం జరిగిందండి. అది నా కార్పొరేటర్ గిరిలో నేను సాధించినటువంటి ఒక గొప్ప విజయం భావిస్తున్నాను. ఎందుకంటే అది కోర్టులో కేసులు ఉన్నా కూడా నేను తీసుకున్నటువంటి చొరవకి రామాంజన్ గారు నిజం చెప్పాలంటే ఆయన ఎక్కడున్నా సరే మేము 120 మంది వాసులు రుణపడి ఉంటారు. ఎందుకంటే ఆయన వచ్చి ఆ ప్రదేశాన్ని సందర్శించి ఇంత హార్ట్ ఆఫ్ ది సిటీలో ఉండి ఒక దీపం బుడ్డిలో పిల్లలు చదువుకుంటున్నారంటే ఆయన కంటిలో నీళ్ళు పెట్టుకున్న పరిస్థితి. ఇంతమంది ఉండి మనం ఏం చేయలేకపోతున్నాం, ముందు వీళ్ళు కరెంట్ ఇవ్వండి, కోర్టు పరిస్థితిలో ఉంటే నేను చూసుకుంటాను, మీరు నిలబడండి అని నాకు సలహా ఇచ్చి ఆ ప్రాంతవాసులందరికీ ఆయన కరెంట్ ఇవ్వడం, నీరు ఇవ్వడం జరిగింది. ఆ విషయం ఒకటి నా జీవితంలో గొప్ప అనుభూతి కలిగింది. అంటే ఆయన కూడా మీకులాగా ఆలోచించే వ్యక్తి కాబట్టి మీ ఇద్దరి కాంబినేషన్లో మొత్తానికి ఆ ప్రజల సమస్యలు అయితే పరిష్కృతం చేశారు. అలానే మా వార్డులో రమాదేవి బానోజీరా స్కూల్ ఉందండి. 2003 నుంచి 2007 వరకు నేను అడాప్షన్ తీసుకున్నాను. తీసుకోవడం గల కారణం ఏంటంటే 7వ తరగతి వరకే ఒక పాఠశాలలోనే పాఠాలు నేర్పిస్తాను. గవర్నమెంట్ అప్పర్ ప్రైమరీ స్కూల్ అది. అయితే దాన్ని హై స్కూల్ చేయాలని 2003 నుంచి నేను ఎన్నో ప్రయత్నాలు చేస్తే నాకు ఇచ్చిన అవకాశం ఏంటంటే ఫస్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఇంగ్లీష్ మీడియం నా లెటర్లు స్పందించి ఇంగ్లీష్ మీడియం నా ఉద్దేశం ఏంటంటే ఒక రిక్షా పిల్లడు కూడా ఇంగ్లీష్ మీడియం చదవాలి, కాన్వెంట్కి వెళ్ళి ఫీజులు కట్టలేని పరిస్థితి. అటువంటి పరిస్థితిలో ఒక ఇంగ్లీష్ మీడియం స్కూల్ని తేవడం జరిగింది. అప్పుడు రాజ్యలక్ష్మి గారు ఉండేవారు, నెదురుమల రాజ్యలక్ష్మి గారు, వారు దోమరాజ్ శ్రీనివాస్ గారు, వీళ్ళందరి చొరవతో, అప్పుడు కలెక్టర్ ప్రవీణ్ ప్రకాష్ గారి చొరవతో
ఓకే. అది రావడం జరిగింది. అదే అంటే అది గవర్నమెంట్ స్కూలా ప్రైవేట్ స్కూల్? గవర్నమెంట్ స్కూల్ అండి. గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం ఫస్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఓకే. విశాఖపట్నంలో మేము చేసినటువంటి ఆ ఫీడ్బ్యాక్కి 2005లో నాకు ప్రవీణ్ ప్రకాష్ గారు బెస్ట్ సోషల్ వర్కర్ అవార్డు కూడా ఇచ్చారు. ఓకే ఓకే. తర్వాత ఇక మళ్ళీ నేను ఉత్తరాలు రాయడం మొదలుపెట్టాను. 10వ క్లాస్ వరకు మాకు కావాలి అని పెడితే మొన్న 2014 అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యే ముందు 8వ క్లాస్ వరకు ఇచ్చారు. ఒక 1 ఇయర్ పెంచారు 8th స్టాండర్డ్ వరకు. నేనైతే ఈలో కార్పొరేటర్గా గెలిచిన తర్వాత నాకు ఎప్పుడు అడిగినా భవనాల తాలూకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదని చెప్పేవారు. భవన సదుపాయం సరిపోదు కాబట్టి ఇక్కడ పెట్టడానికి అవ్వదని ఆ కారణం చెప్పేవారు. నేను కార్పొరేటర్గా వచ్చిన వెంటనే ముందు ఆ స్కూల్ మీద కాన్సన్ట్రేట్ చేసి భవంతులు ఏర్పాటు చేయడం జరిగింది. గదులు నిర్మించడం అదన భవనం నిర్మించి 10వ తరగతి వరకు కావాల్సినటువంటి ఎమ్యూనిటీస్ అన్ని క్రియేట్ చేశారు. 8వ క్లాస్ వరకు నేను సాటిస్ఫై అవ్వట్లేదు. కారణం ఏంటంటే చిన్నపిల్లలు 7వ తరగతి వరకు చదివిన తర్వాత కొంతమంది దూరం అయిపోవడంతో చదువు మనిపించేస్తున్నారు. ఆడపిల్లలు అయితే 8వ తరగతి వయసు వచ్చేసరికల్లా కుట్టు పనికనో లేకపోతే ఇంట్లో పనులకు పంపించడం చేస్తున్నారు. ఇదంతా గమనించి నేను పట్టిన పట్టుకి 1 సంవత్సరం పెంచినందుకు కొంత సాటిస్ఫై అయినా కూడా ఇంకా నాకు అసంతృప్తే. బట్ 10th క్లాస్ వరకు ఇవ్వాలి. మళ్ళీ 8th వరకు చదివి అయితే ఆ స్కూల్లో అంత స్ట్రెంగ్త్ ఉన్నప్పుడు కూడా ప్రభుత్వం ఎందుకు ఆలోచిస్తుందంటే 1 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ లోపు ఇంకొక ప్రభుత్వ పాఠశాలకి 10వ తరగతి ఉన్న పాఠశాల ఉండకూడదు అని ఒక రూల్ వల్ల దీన్ని వెనక్కి పెడుతున్నారు తప్ప మరో కారణం కాదు. అది సరౌండింగ్స్ లో ఇంకో స్కూల్ ఉంది, ఇంకొంది కానీ దూరం. ఎంజమ్ హై స్కూల్ అండి. మా ఏరియా నుంచి కొంచెం దూరం వెళ్ళాలి. అమ్మాయిల్ని అంత దూరం పంపించడానికి పేరెంట్స్ ఇబ్బంది పడి ఇక్కడ అలవాటు అయిపోయినటువంటి స్కూల్ అవడంతో ఈ స్కూల్లోనే కంటిన్యూ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు ఉన్నారు. అవును, ఎవరైనా ఫస్ట్ స్టాండర్డ్ నుంచి 10th క్లాస్ వరకు ఒకే స్కూల్ మెయింటైన్ చేస్తారు. మరి 8th తర్వాత మళ్ళీ 2 ఇయర్స్కి మారాలంటే కష్టం. ఓకే, వాళ్ళకి పిల్లలకి నేను అడాప్షన్ తీసుకున్న స్కూల్ నేను తీసుకున్న తర్వాత దసపల్లా వాళ్ళు 2007లో వాళ్ళు తీసుకున్నారండి. అక్కడి నుంచి వాళ్ళు చేస్తున్నప్పుడు కూడా స్వైన్ ఫ్లూ వచ్చినా చికెన్ గున్యా వచ్చినా నేను జిల్లా మొత్తం మీద 1 లక్ష మందికి పైన మెడిసిన్ పంచుతుంటాను. మొన్న స్వైన్ ఫ్లూకి అయితే 2 లక్షల మందికి మెడిసిన్ పంచుతుంటాను. ఓకేనండి. మరి 2007లో మీరు టీడీపీలోకి వచ్చారు, 2009లో మీకు పార్టీ టికెట్ ఇచ్చారు. అంటే మీకంటే ముందు నుంచి చాలా ట్రై చేస్తున్న వాళ్ళు మీకంటే సీనియర్స్ చాలామంది ఉంటారు. మరి 2009లో మీరు వచ్చిన 2 ఏళ్లకే పార్టీ టికెట్ ఇవ్వడానికి ఎవరైనా ముఖ్యులు ఉన్నారా, లేదంటే మీ సేవా రంగానికి సంబంధించి మీ గుర్తింపు వల్ల ఆ టికెట్ ఇచ్చారా? ఒక విషయం చెప్పాలండి, నన్ను వెన్నుతట్టిని ప్రోత్సహించినటువంటి ఎంవిఎస్ మూర్తి గారు, డాక్టర్ ఎంవిఎస్ మూర్తి గారు, అలానే ఇప్పటి పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయ్యన్న పాత్రి గారు నన్ను వెన్నుతట్టి ఆ రోజు టికెట్ నాకు ఇవ్వడం జరిగింది. కారణం ఏంటంటే సేవ చేసే వ్యక్తి తెలుగుదేశం పార్టీకి అవసరం. ఈ సేవకు నేను నాయకుడిని చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు నాకు ఇచ్చినటువంటి ఒక అవకాశంగా నేను భావిస్తున్నాను. ఓకే, మరి మీరు మత సామరస్యానికి కూడా ప్రాధాన్యత ఇవ్వరు, మరి దానికి సంబంధించి ఆధ్యాత్మికత ఎక్కువ మీకు. మరి మన హిందూ దేవాలయాలే కాకుండా ఇంకా ఇతర మతాల దేవాలయాలు ఏమైనా కట్టించారు? నాకు చెప్పాలంటే కనుక నేను మసీదుకి వెళ్తానండి, అలానే చర్చ్కి వెళ్తాను. నేను చదువుకుంది సెయింట్ ఆంథనీస్ హై స్కూల్, మిషనరీ స్కూల్. దానివల్ల నాకు అక్కడ కొంత ఆధ్యాత్మికత వచ్చింది. తర్వాత ఇంట్లో గ్రాండ్ ఫాదర్ వీళ్ళంతా కూడా ఆధ్యాత్మికంగా నన్ను బ్రాటప్ చేశారు. దానివల్ల నాలో ఈ ఆధ్యాత్మిక పెరగడానికి మూల కారణాలు అవి. ఆ ఉద్దేశంతో మత సామరస్యం కోసం నేను చేసినటువంటి ప్రయత్నం మా వార్డులో 2 దర్గాలు నిర్మించడం, అలానే ఒక క్రైస్తవ చర్చిని నిర్మించడం జరిగింది. ఓకే, క్రైస్తవ చర్చి అలాగే దర్గా, ముస్లిమ్స్కి దర్గా కట్టించాను. వాళ్ళు దర్గా కోరారు, వాళ్ళకి దర్గా కట్టించడం జరిగింది. ఓకే, క్రైస్తవ సోదరులకి ఏమో చర్చి నిర్మించి అవ్వడం జరిగింది. ఓకే, అన్ని మతాల వారికి మొత్తానికి ఆధ్యాత్మిక పరంగా అన్ని మతాలు ఒకటే, సబ్కా మాలిక్ ఏకే, అదే నా స్లోగన్. ఓకేనండి రవికుమార్ గారు,
మా ఆహ్వానాన్ని మన్నించి మా స్టూడియోకి విచ్చేసి మీ అనుభవాలను స్వయంగా పంచుకున్నారు. ధన్యవాదాలండి. ధన్యవాదాలమ్మా. మెట్రో ఛానల్ వారికి, మెట్రో ఛానల్ ప్రేక్షకులకి నా హృదయపూర్వక నమస్కారాలు. మంచి మాటలను అందిస్తున్న ఆణిముత్యాలు ఇప్పుడు చూద్దాం. అబద్ధాన్ని రుజువుంచుకు, అందుకు ధైర్యం చేసావా? ధైర్యంగా నిలబడు. జిల్లెడిముడి అమ్మ. విశిష్ట అతిథులతో విభిన్నంగా కొనసాగుతున్న ఈనాటి ఉదయరాగం కార్యక్రమాన్ని చూశారు కదండి. మరి ఈనాటి కార్యక్రమాన్ని ముగిస్తూ రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. It's a Dreams Studio production.